ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయగుంట క్షేత్రంలో అష్టోత్తర శతకలశాభిషేకం. సుగంధ ద్రవ్యాల్లో దేవేరి సమేత ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామి అభయ ప్రదానం. నగిరి శ్రీ కరకంఠేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవం. గోవింద నామామృతంతో పరవశించిన విశాఖ జిల్లా. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేద విద్వత్ సదస్సు. పండితులకు శ్రీ విద్యాశంకర సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణ. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం 2వ బుధవారం నాడు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీలను చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. చిత్తూరు జిల్లా నగిరిలోని శ్రీ కరకంఠేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవ స్వామివారికి బహుళ అష్టమిని పురస్కరించుకుని అభిషేక సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజలు పూర్తి చేశారు. ఆపై శ్రీ కాలభైరవ స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనం, పన్నీరు వంటి
పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని విభూతి ధారణ, సుగంధ భరిత పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించి వడమాలను నివేదించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు శ్రీ కాలభైరవ ఆరాధనలో శ్రద్ధ భక్తులతో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని పెదగంట్యాడ నెల్లిముక్కు గ్రామం గోవిందనామస్మరణలతో మారుమోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఆద్యంతం భక్తి సంప్రదాయ శోభితంగా జరిగింది. అందమైన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులతో మాంగళ్య పూజ, మాంగళ్య ధారణలను పూర్తి చేసి వేదమంత్రాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. భక్తులు భక్తి పరవశంతో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించారు. తిరుపతిలోని పద్మావతిపురం టీటీడీ శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ప్రాంగణంలో గురువారం శ్రీ శృంగేరి శారదా పీఠం ఆధ్వర్యంలో జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామివారి 168వ జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని పద్మావతిపురం టీటీడీ శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ప్రాంగణంలో గురువారం శ్రీ శృంగేరి శారదా పీఠం ఆధ్వర్యంలో జగద్గురువు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారి 168వ జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్చి 12 నుండి 14వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన శతకోటి రామశాస్త్రి శాస్త్ర సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా వేద పండితుల వేద స్వస్తితో ప్రారంభమైన శాస్త్ర సభ కార్యక్రమంలో స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. వేద శాస్త్ర సంరక్షణార్థం వైదిక ధర్మాన్ని కాపాడటానికై వైదిక విద్యను వ్యాప్తి చేస్తూ దేశ సంరక్షణకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దక్షిణాయ శృంగేరి శ్రీ శారదా పీఠాధీశ్వరులైన జగద్గురువులు శంకరాచార్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి పరమానుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యంతో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి క్షేత్రంలో తమ పరంపర గురువులైన జగద్గురువు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వామి వారి 168వ జయంతి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అఖిల భారత వేద సమ్మేళనం, శాస్త్ర గోష్ఠులు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు పండితులు ధర్మశాస్త్రంలోని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో శ్రీ శృంగేరి శారదా పీఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తిరుమల క్షేత్రంలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఘనంగా జరుగుతోంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న వేద శాస్త్ర ఆగమ స్మార్త ప్రబంధ పండితులను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వారికి నగదు, శాలువ, విజయ పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 800 మంది అభ్యర్థులు హాజరవుతుండగా వారిని పరీక్షించడానికి 100 మంది సుప్రసిద్ధ పండితులు పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా 4వ రోజైన బుధవారం
నెరూరి విద్యా నృసింహ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విద్యాశంకర సరస్వతి స్వామీజీ పండితులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. చిత్తూరులోని జెండామాను వీధిలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో సంప్రదాయ కైంకర్యాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పాల్గొన మాసం గురువారం సందర్భంగా మఠం ప్రాంగణంలోని శ్రీ గురు రాఘవేంద్రుల బృందావనానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివార్లకు అర్చకులు సంకల్ప పూజలతో పంచామృతాభిషేకాలను నిర్వహించారు. వేదమంత్రాలతో మధ్వ సంప్రదాయబద్ధంగా సాగిన బృందావన అభిషేకంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం బృందావనానికి పుష్పమాలలను అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గజవాహనంపై ఖాద్రి నృసింహుడు దివ్యంగా శోభిల్లారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలోని ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. ఖాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ నృసింహ నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ కదిరి పట్టణ వీధుల్లో ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారికి గజవాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దపూర్ గ్రామంలోని మల్లన్న సన్నిధి భక్త శోభితంగా కనువిందు చేసింది. ఏటా పాల్గొన మాసం పౌర్ణమి అనంతరం మల్లన్న జాతర పెద్ద ఎత్తున నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా సుమారు 80,000 మంది మహిళలు కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని పసుపు, కుంకుమ, వేపాకు మండలతో అలంకరించి నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా మల్లన్న సన్నిధికి చేరుకున్నారు. బోనాలతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఎంతో భక్తిగా మల్లన్నకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాకుళం కేంద్రం సమీపంలోని భైరవానిపేటలో శివాలయ ప్రతిష్ట వేదోక్తంగా కొనసాగుతోంది. నూతనంగా నిర్మించిన ఈ శివాలయంలో శ్రీ రత్నగౌరీసుని మరకత శివలింగంతో పాటు మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, చండీశ్వరుడు, కాలభైరవ స్వామి, నందీశ్వర తదితర విగ్రహాల ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నూతన విగ్రహాలకు పంచగవ్యాధి వాసం జరిగింది. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్పంచుకుని పరమేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు కోన గ్రామంలో 14వ శతాబ్దంలో స్వయంభూగా కొలువు తీరిన పురాతన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో
ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ సుదర్శన చక్రతాళ్వాలను కొలువు తీర్చారు. ఆపై అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన తదితర వైదిక క్రతువులతో వేదమంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు, చక్రతాళ్వార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పవిత్ర జలాలను నింపిన గంగాళంలో చక్రస్నాన మహోత్సవం పూర్తి గావించి భక్తులపై జలాలను ప్రోక్షణ చేశారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజు ఆలయ వీధుల్లో రథోత్సవం అట్టహాసంగా జరిగింది. రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి, సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్ల ఉత్సవమూర్తులను అర్చకులు వేర్వేరు రథాలపై ఆసీనులను గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ వేములవాడ క్షేత్ర వీధుల్లో స్వామివార్లకు రథోత్సవ సేవ అత్యంత వైభవపేతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో పాల్గొన మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అష్టమి తిథిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మహాకాల భైరవ స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా శ్రీ కాలభైరవ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ కాలభైరవ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి పరపతులతో శ్రీ కాలభైరవ ఆరాధనలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువు తీరిన చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా శ్రీ పోలేరమ్మ నిలుపు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. పోలేరమ్మ ఆలయాన్ని పుష్పమాలలతో అలంకరించి పూజలు జరిపారు. ఇక గర్భాలయంలోని ఆశ్రిత కల్పవల్లి శ్రీ ముత్యాలమ్మ వారి దేదీప్యమాన మూర్తికి పూలంగి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవార్ల వివిధ మూర్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జాతరకు తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునొందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా దెందుకూరు గ్రామంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాల్గొన మాసం బహుళ అష్టమిని పురస్కరించుకుని ఆలయంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారికి అర్చకులు పుష్పం, గంధం, ధూపదీపాదులతో ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల పూజల్లో పాల్గొని సామూహిక స్తోత్ర పఠనాదులను నిర్వహించారు. అనంతరం భక్తుల చక్కని కోలాట ప్రదర్శనల నడుమ గ్రామ వీధుల్లో భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారికి ఊరేగింపు వేడుకగా జరిగింది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం బహదూర్పేటలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయ జాతర కోలాహలంగా జరిగింది. ఏటా పాల్గొన మాసంలో బహదూర్పేట గంగమ్మ తల్లికి జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో అర్చకులు శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తికి పట్టు వస్త్రాలు, విశేష బంగారు ఆభరణాలు, వర్ణమయ గజ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి చూడ చక్కటి ప్రభపై వేంచేపు చేశారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ గంగమ్మ తల్లి గ్రామోత్సవం సంబరంగా సాగింది. ఇక భక్తులు గంగమ్మ తల్లి ఆలయానికి తరలివచ్చి అమ్మవారి మూలమూర్తి దర్శనం చేసుకుని కొబ్బరికాయ మొక్కులు తీర్చుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దొండపాడులోని నం దత్తనాథ క్షేత్రం శ్రీ అనఘాలక్ష్మి సమేత శ్రీ దత్తనాథ క్షేత్రంలో అనఘాష్టమి వ్రతం ఘనంగా జరిగింది. పాల్గొన బహుళ అష్టమి సందర్భంగా అర్చకులు తొలుత శ్రీ అనఘాలక్ష్మి సమేత శ్రీ దత్తనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై భక్తులచే కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేయించారు. ఆపై భక్తి శ్రద్ధలతో భక్తులు అర్చకుల సూచనలను పాటిస్తూ అనఘాలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చక స్వాములు స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి పుష్పమాలలతో సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. రథానికి పూజలు జరిపిన తర్వాత భాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో సిద్ధరామేశ్వర స్వామివారి రథోత్సవం వేడుకగా సాగింది. భక్తులు భగవన్నామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 66,606 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,899 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,78,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.